సుగుణ గారు ఎలా ఉన్నారు మా? చాలా బాగున్నానండి. చాలా బాగుండాలి. అండ్ ఇది మన ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీలో మీ మనసులో మాట చెప్పాలని వచ్చారు. సో ఏంటి ఆ బాధ, ఏం చెప్పాలనుకుంటున్నారు? పెళ్ళైన తర్వాత 20 సంవత్సరాలు హాయిగా ఉన్నానండి. నేను 2 పాపలు 1 బాబు. 18 సంవత్సరాలకే మా పెద్ద పాప పెళ్లి చేశాము. పెళ్లి చేసినాక 6 నెలలకే మా ఆయన చనిపోయాడు. చనిపోయినాక ఇంకా భర్త ఆమెను హింసించడము. అల్లుడు ఆమె సంవత్సరానికే గ్యాస్ పోసుకొని సూసైడ్ చేసుకుంది. 1 year లోనే 2. అక్కడ ఉండాలనిపించలేదు నాకు. ఇంకా మా అన్నయ్యలు తమ్ముడు వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. బాబు డిగ్రీ చేస్తుండే. నేను పుట్టపర్తికి వెళ్ళానండి. బాబుకి యాక్సిడెంట్ అయి చనిపోయాడు. తర్వాత ఇక చిన్న పాపను పట్టుకొని ఇక ఎన్నో కష్టాలు. అలాంటి కష్టం ఎవరికి కూడా రావద్దని రోజు దేవునికి లేవగానే ప్రార్థిస్తాను. చిన్న ఆమె భాషిత స్కూల్లో టీచర్ గా చేసింది. ఇక ఆమెకు మా పెద్దన్నయ్య వదిన వాళ్ళు కాళ్ళు కడిగి పెళ్లి చేశారు. ఆమెను చూసుకొనే నా జీవితం గడుపుతున్నాను ఇప్పుడు నేను. పెద్దవాళ్ళు ఉండగానే కళ్ళ ముందు కూతురు కొడుకు ఇలా ప్రేమగా పెంచుకున్న వాళ్ళు 4 సంవత్సరాలలోనే 3 చనిపోయారండి. నిజంగా అన్నయ్య వాళ్ళు లేకపోతే నేను ఉండలేకపోతుంటే. అమ్మ ప్రేమను పంచగలదు, అట్ ద సేమ్ టైం కష్టాలని దాటి ముందుకు వెళ్ళగలదు. అది కేవలం మాతృమూర్తి మాత్రమే చేయగలదు.